Hello everyone, welcome back to our channel Make Waves. ఈ వీడియోలో మనం ఎలిప్స్ డ్రా చేయడానికి ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్ యూజ్ చేసుకొని ఎలిప్స్ ఎలా డ్రా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వీడియోలో జనరల్ మెథడ్ యూజ్ చేసి ఎలిప్స్ ఎలా డ్రా చేయాలో చూసాము. ఈ వీడియోలో ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్ యూజ్ చేసుకొని ఎలిప్స్ ఎలా డ్రా చేయాలో మనం చూద్దాం. ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్కి వచ్చేసరికి మనకి క్వశ్చన్ అనేది ఇలా ఇస్తాడు. కన్స్ట్రక్ట్ an ellipse using arcs of circles method and taking the major axis as 100 mm and minor axis as 60 mm. ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్లో మనకి మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ లెన్స్ అనేవి ఇస్తుంటాడు. సో ఈ లెన్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. మేజర్ యాక్సిస్కి ఎప్పుడు కూడా ఎక్కువ లెంత్ ఉంటుంది అండ్ మైనర్ యాక్సిస్కి తక్కువ లెంత్ ఉంటుంది. ద ఫస్ట్ స్టెప్, సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మనం ఒక లైన్ డ్రా చేసుకుంటాం, హారిజాంటల్ లైన్ని. ఈ హారిజాంటల్ లైన్ లెంత్ వచ్చేసరికి మనకి మేజర్ యాక్సిస్ 100 mm లైన్ ఇచ్చాడు. సో మేజర్ యాక్సిస్ 100 mm అండ్ మైనర్ యాక్సిస్ 60 mm. ఇవి మనకి ఇచ్చిన లెన్స్. సో ఒక హారిజాంటల్ లైన్ తీసుకుంటాం. ఆ హారిజాంటల్ లైన్ వచ్చేసరికి 100 mm. ద హారిజాంటల్ లైన్ ఇస్ ద మేజర్ యాక్సిస్. సో హారిజాంటల్ లైన్ మనకి మేజర్ యాక్సిస్ అవుతుంది ఎలిప్స్కి. దీని లెంత్ వచ్చేసి 100 mm. సో 100 mmతో ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకొని దాన్ని ఏబి అని నేమింగ్ ఇస్తాం. అలాగే మనకి మైనర్ యాక్సిస్ 60 mm ఇచ్చాడు. సో ఈ 60 mm లెంత్ని ఎలా డ్రా చేస్తామంటే ఇది ఒక హారిజాంటల్ లైన్గా డ్రా చేస్తాం. ఈ ఏబి లెంత్ ఒక వర్టికల్ లైన్గా మైనర్ యాక్సిస్ని మనం డ్రా చేసుకుంటాం. ఏబి మనకి మేజర్ యాక్సిస్, ఇది ఒక హారిజాంటల్ లైన్. అండ్ ఇప్పుడు ఈ ఏబి లైన్కి ఎగ్జాక్ట్ సెంటర్ అంటే మనకి ఏబి లెంత్ వచ్చేసి 100 mm ఉంది. సెంటర్ అంటే 50 mm. అంటే ఏబి లైన్కి సెంటర్ పాయింట్ మనకు 50 mm దగ్గర వస్తుంది. సో 50 mm దగ్గర మనం ఈ వర్టికల్ లైన్ అంటే మైనర్ యాక్సిస్ని డ్రా చేసుకుంటాం. మైనర్ యాక్సిస్కి వచ్చేటప్పటికి ఈ సెంటర్ నుంచి అబవ్ 30 mm అండ్ బిలో 30 mm. అప్పుడు మనకి 30 + 30 మనకి 60 mm అవుతుంది. ఆ లెంత్ ఈక్వల్ టు ద మైనర్ యాక్సిస్. సో ఈ లెంత్, ఈ వర్టికల్ లైన్ లెంత్ వచ్చేసరికి 60 mm, 30 mm అబవ్ హారిజాంటల్ లైన్ అండ్ 30 mm బిలో హారిజాంటల్ లైన్. టోటల్ మనకి 60 mm మైనర్ యాక్సిస్ అవుతుంది. దీన్ని మనం సిడి అని నేమింగ్ ఇద్దాం. అలాగే ఈ సెంటర్ ఓ. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ద సెకండ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ మైనర్ యాక్సిస్ అండ్ మేజర్ యాక్సిస్ డ్రా చేసుకుంటాం. సెకండ్ స్టెప్కి వచ్చేసరికి ఫోకస్ని మార్క్ చేసుకోవాలి. సో ఫోకస్ని మార్క్ చేయాలి అంటే ఏకి అలాగే ఓకి మనకి 100 mm మేజర్ యాక్సిస్ ఇచ్చాడు కాబట్టి సో హాఫ్ ద లెంత్ ఏఓ అనేది మనకి హాఫ్ ఉంటుంది కాబట్టి మేజర్ యాక్సిస్లో హాఫ్ ఏఓ ఉంటుంది కాబట్టి ఇది 50 mm లెంత్ ఉంటుంది. సో 50 mm మీరు డైరెక్ట్గా స్కేల్ నుంచి మార్క్ చేసుకున్నా పర్లేదు, ఆర్ కంపాస్తో నేను మార్క్ చేస్తున్నాను. సో ఇలా ఏఓ డిస్టెన్స్ని కంపాస్తో తీసుకొని సి నుంచి ఒక ఆర్క్ని ఏఓ లైన్ పైకి కట్ చేస్తున్నాను. అలాగే ఏఓ ఎంత ఉందో ఓబి కూడా అంత లెంతే ఉంటుంది కాబట్టి సేమ్ కంపాస్ నేను డిస్టెన్స్ ఏం చేంజ్ చేయకుండా మళ్ళీ సి దగ్గర నుంచి అంటే సిని సెంటర్గా చేసుకుంటూ ఓబి లెంత్ని రేడియస్గా కన్సిడర్ చేసుకుంటూ ఒక ఆర్క్ని తీసుకుంటున్నాను. ఈ రెండు ఆర్క్స్ వచ్చినాయి కదా. సో వీటిని ఏంటంటే మనం ఫోకస్ అంటాం. F1 అండ్ F2 ఈ రెండు కూడా ఫోకస్ ఆఫ్ ద ఎలిప్స్. నెక్స్ట్ థింగ్, ద థర్డ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్లో మేజర్ అండ్ మైనర్ యాక్సిస్ని డ్రా చేసుకున్నాం. సెకండ్ స్టెప్లో ఫోకస్ మార్క్ చేసుకున్నాం. థర్డ్ స్టెప్కి వచ్చేసరికి మనకి డిస్టెన్స్ ఓ నుంచి F1కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని స్కేల్తో మెజర్ చేసుకోండి. ఓ నుంచి ఎఫ్కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని స్కేల్తో మెజర్ చేసుకోండి. ఈ లెంత్కి వచ్చేటప్పటికి ఇది ఆల్మోస్ట్ 4.2 ఉంది. సో ఓఎఫ్ డిస్టెన్స్ 4.2 ఉంది. ఈ 4.2ని ఏంటంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ చేసుకోవాలి.
సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 డివిజన్స్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, 4.2/4 చేస్తే నాకు ఒక ఫ్రాక్షన్స్లో మనకి డెసిమల్స్లో వాల్యూ అనేది వస్తుంది. సో అలాంటి వాల్యూని మనం డైరెక్ట్గా డివైడ్ చేసుకోలేము కాబట్టి ఇక్కడ ఈక్వల్ డివిజన్ మెథడ్ని యూస్ చేసుకుంటూ ఈ డివిజన్ అనేది చేసుకుంటున్నాను. సో ఈక్వల్ డివిజన్ మెథడ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈక్వల్ డివిజన్ మెథడ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేస్ చేస్తాను. ఎవరైనా వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే ఆ వీడియోని వాచ్ చేసుకుంటూ ఇక్కడ ఈక్వల్ డివిజన్ మెథడ్లో ఈ OF1 లైన్ని డివైడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 డివిజన్స్ని తీసుకున్నాను, 1, 2, 3, 4. అలాగే OF1ని ఎన్ని నెంబర్ ఆఫ్ ఈక్వల్ డివిజన్స్ చేసామో OF2ని కూడా ద సేమ్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ డివిజన్స్ చేయాలి. అంటే OF1 ఒక 5 డివిజన్స్ చేశాను అనుకోండి, OF2 కూడా 5 నెంబర్ ఆఫ్ ఈక్వల్ డివిజన్సే ఉండాలి. అలాగే OF1 ఈ ఒక్కొక్క డిస్టెన్స్కి ఒక్కొక్క డివిజన్కి స్పేస్ అనేది ఈక్వల్గా ఉండాలి. సో ఈక్వల్గా రావాలి అంటే మనకి ఇక్కడ 4.2 వచ్చింది OF1 లెంత్. సో మనకి ఇక్కడ OF1 అంటే 4.2/4 చేసుకుంటే మనకి డెసిమల్స్లో వాల్యూ వస్తుంది. సో డెసిమల్లో వాల్యూ వచ్చినప్పుడు మనం ఈక్వల్గా డివైడ్ చేయలేం కాబట్టి మనం ఈక్వల్ డివిజన్ మెథడ్ ఫాలో అవుతాం. ఈక్వల్ డివిజన్ మెథడ్ యూస్ చేస్తూ ఈ OF1ని ఈక్వల్ డివిజన్స్గా డివైడ్ చేసుకుంటాం. డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు 4th స్టెప్కి వచ్చేసరికి A నుంచి 1కి, సో A నుంచి 1కి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ఆ డిస్టెన్స్ని కంపాస్లో మార్క్ చేసుకొని F1, ఇది F1 కదండి, F1 యాజ్ సెంటర్ ఒక 2 ఆర్క్స్ డ్రా చేసుకోండి. అబవ్ అండ్ బిలో 2 ఆర్క్స్ని డ్రా చేసుకోండి. అలాగే ఇక్కడ B నుంచి 1, ఇక్కడ 1 ఉంది కదండి. సో AO దగ్గర ఉన్న 1 డివిజన్ దగ్గర B నుంచి 1కి ఈ డిస్టెన్స్ని కంపాస్లో మార్క్ చేసుకొని F2ని సెంటర్గా తీసుకుంటూ ఈ ఆర్క్స్ని కట్ చేయండి. సో మనకి ఇనిషియల్గా డ్రా చేసిన ఆర్క్స్ని ఈ ఆర్క్తో కట్ చేయండి. అలాగే అగైన్ A నుంచి 2కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని కంపాస్లో మార్క్ చేసుకొని F1ని సెంటర్గా చేసుకుంటూ ఇక్కడ కూడా అబవ్ అండ్ బిలో మనం ఆర్క్స్ని మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ అగైన్ B నుంచి 2కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని కంపాస్లో మార్క్ చేసుకొని F2ని సెంటర్గా చేసుకొని ఈ ఆర్క్స్ని కట్ చేస్తాం. అలాగే A నుంచి 3 డిస్టెన్స్ F యాజ్ సెంటర్, ఇక్కడ కూడా అబవ్ అండ్ బిలో ఆర్క్స్ తీసుకుంటాం. మళ్ళీ B నుంచి ఈ 3 F2 యాజ్ సెంటర్, ఇక్కడ ఆర్క్స్ తీసుకుంటాం. సో ఇలా మనం ఒకవైపు ఆర్క్స్ తీసుకున్నాం. ఇన్ ద సేమ్ వే ఇటు సైడ్ కూడా ఇటువైపు ఎలా ఆర్క్స్ తీసుకున్నామో AO దగ్గర ఎలా అయితే ఆర్క్స్ తీసుకున్నామో OB దగ్గర కూడా ఇన్ ద సేమ్ వే సిమిలర్గా మనం ఆర్క్స్ అనేది తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసరికి B నుంచి 3 F2 యాజ్ సెంటర్, అబవ్ అండ్ బిలో. అలాగే ఇక్కడ కూడా A నుంచి 3 F1 యాజ్ సెంటర్, ఈ ఆర్క్స్ని కట్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఆర్క్స్ అన్నీ డ్రా చేసుకున్నాం. ఈ ఆర్క్స్ డ్రా చేసిన తర్వాత A నుంచి ఈ ఇంటర్సెక్షన్ పాయింట్, ఈ ఆర్క్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో A నుంచి మనం ఆ ఇంటర్సెక్షన్ పాయింట్స్ త్రూగా కర్వ్ని డ్రా చేసుకుంటాం. సో కర్వ్ని ఇనిషియల్గా డ్రా చేసుకున్నప్పుడు H పెన్సిల్తో డ్రా చేసుకోండి. సో అవుట్లైన్ డ్రా చేసుకుంటాం బై యూజింగ్ అన్ H పెన్సిల్. అవుట్లైన్ డ్రా చేసుకున్న తర్వాత మన కర్వ్ అనేది నీట్గా అనిపించినప్పుడు మనం HB పెన్సిల్తో దాన్ని హైలైట్ చేసుకుందాం. మనం ఇక్కడ డ్రా చేసే కర్వ్ మనకి మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ త్రూగా పాస్ అవుతూ మనం కర్వ్ని డ్రా చేసుకుంటాం.
ఇంటర్సెక్షన్స్ పాయింట్స్ త్రూగా మన కర్వ్ అనేది పాస్ అవ్వాలి. అలాగే మేజర్ అండ్ మైనర్ యాక్సిస్కి టచ్ అవ్వాలి మన కర్వ్. ఇలా ముందు లైట్గా హైలైట్ చేసుకోండి. సో హైలైట్ చేసిన తర్వాత మనకి ఎలిప్స్ కరెక్ట్గా అనిపించినప్పుడు మనం ఇప్పుడు డార్క్ అంటే హెచ్బి పెన్సిల్తో డార్క్ చేసుకుందాం. ఇలా మన కర్వ్ని హైలైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏవైతే ఇంటర్సెక్షన్ పాయింట్స్ వచ్చాయో ఈ పాయింట్స్ అన్నిటిని కూడా P1, P2, P3, P4, P5, P6, P7, P8, P9, P10, P11, P12 ఇలా మార్క్ చేసుకోండి. చేసిన తర్వాత ఏవైతే ఎక్స్ట్రా లైన్స్ ఉన్నాయో కన్స్ట్రక్షన్ వర్క్ చేసినప్పుడు ఆర్క్స్ డ్రా చేసుకున్నాం కదా, సో ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ వర్క్. సో ఈ ఆర్క్స్ అన్నిటిని కూడా లైట్గా ఎరేస్ చేసుకోండి. అంటే మీ ఎక్కడైతే ఇంటర్సెక్షన్ పాయింట్ ఉందో ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఒకటే కనిపిస్తే సరిపోతుంది. సో అదర్ ఎక్స్ట్రా కర్వ్స్ ఈ ఆర్క్స్ ఇవన్నీ కూడా ఎరేస్ చేసుకుంటే కర్వ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ మెథడ్ ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్లో ఎలిప్స్ ఎలా డ్రా చేయాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.